ఈ 3 ఇయర్స్లో, ఈ 2 ఇయర్స్లో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, ప్లస్ ఏఎస్సిడి పెట్టింది కూడా ఆయనే. మళ్ళీ మొన్న డిసెంబర్లో నాకు మళ్ళీ ఆయాసం లైట్గా వచ్చింది. వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, ఇక మీదట మీకు ఆయాసం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా నాకు ఆయాసమే లేదు. నేను మెట్లెక్కుతున్నాను అంటే క్రమశిక్షణ ప్రకారం ఆయన రాసిన 6 మందులే. మళ్ళీ 6 మందులు రివ్యూ చెప్తాను చూడండి. మా పిల్లలు అంటే మా బాబు పాప ఇద్దరు అమెరికాలో ఉంటారు. బాబు వచ్చేసి వర్జీనియాలో ఉంటాడు, పాప న్యూజెర్సీలో ఉంటుంది. బాబు నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఆ బాబు అంటే రమేష్లో ఏం చెప్పారంటే, రమేష్లో మన అకీఫ్ గారు వచ్చేటప్పుడు ఆయనతో నేను వచ్చేసి అంతే, మళ్ళీ నేను రమేష్కి వెళ్ళలేదు, మళ్ళీ ట్రీట్మెంట్కి రమేష్కి వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ నాది గుండె మార్పిడి కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. చేయించుకుంటే ఇప్పుడు నా పరిస్థితి గుండె మార్పిడి చేయించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. దీనికి ఉదాహరణ కూడా దీని క్రాస్ చెకింగ్ కోసం సార్ చెప్పారు, నాకు నమ్మకం సారు. కానీ మా పిల్లలు హైదరాబాద్లో 3 డాక్టర్ని కలిసాం. ఒకరు మెడికవర్ రెడ్డి గారు, తర్వాత గోపీచంద్ అన్నం గారు, నెక్స్ట్ స్టార్లో గోపీచంద్ గారు, అపోలోలో మన గోపాలకృష్ణ గోఖలే ఈజ్ ద అవార్డెడ్ ఫర్ అవార్డు తీసుకున్న అతను అవార్డు గ్రహీత. వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇంతకన్నా ట్రీట్మెంట్ లేదు. ఆయన ఇచ్చిన మందులు అందరు అంటే వాళ్ళు ఈ మందులు సరిపోతాయి, వాడద్దు. ఇప్పుడైతే హార్ట్ రీప్లేస్మెంట్ అనేది వద్దు, కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే చేయించుకోండి అని చెప్పారు. అంటే మంచి డాక్టరు అంటాం కదా, అందరం అంటుంటాం. ఒకరిని చూడంలో మంచి డాక్టర్ అంటాం. ఈజ్ ద మంచి డాక్టర్, ఈజ్ ద గుడ్ వన్. నెక్స్ట్ క్రమశిక్షణ కలిగినటువంటి డాక్టర్. నెక్స్ట్ పేషెంట్ని తన మనిషిలాగా భావించి, ఎందుకంటే మేము ఫ్రెండ్స్, ఇప్పుడు అకీఫ్ గారు నేను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయనకి మేము అడ్వైజ్ చేయగలను, అతని దగ్గర మేము సలహాలు తీసుకోగలము. అంటే చాలా మంచి డాక్టరు. సేతువాసు అంటారు, మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సేతువాసు ఉంది అక్కడికి పోతే సేతువాసుతో తగ్గిపోతుంది అంటారు కదా, అలాంటి డాక్టర్ అకీఫ్ గారు మనకి దొరికినటువంటి బంగారం. అందుకని నేను ఉండేది కృష్ణనగర్ గార్డెన్స్ దగ్గర. నేను ఒక 5 months బ్యాక్లోనే నేను రమేష్ మారుతున్నప్పుడు, రమేష్ మీరు ఎందుకు మారుతారో అంటే, మారుతున్నాను సార్ అంటే, ఇది మారటం ఓకే కదా, మీరు ప్రోటోన్ వచ్చేయండి, హాస్పిటల్ పెడదాం, రెడీగా ఉందాం, మీ చేత హాస్పిటల్ పెట్టిస్తాను అని కూడా చెప్పాను. అదే టైం తీసుకొని చూద్దాంలే సార్ అన్నాడు. ఈజ్ ద వెరీ గుడ్ డాక్టర్. అంటే మీరు ఎందుకు చెప్తున్నా అంటే, టాప్ డాక్టర్లు ఇంతకన్నా మందులు ట్రీట్మెంట్ లేదు అని చెప్పారంటే అర్థం చేసుకోండి. గోపాలకృష్ణ గోఖలే, గోపీచంద్ గారు, ప్లస్ రెడ్డి గారు, మెడికవర్ రెడ్డి గారు, హెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది మెడికవర్, వీళ్ళు 3 చెప్పారు. నేను ఈరోజే వచ్చాను హైదరాబాద్ నుంచి, ఇప్పుడు జస్ట్ వచ్చాను, ఇంత 1.5 hour అయింది. మా అకీఫ్ గారి కోసమే వచ్చాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అకీఫ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.